అభిప్రాయం చెప్పారో అది నిజమే. చాలా కాలం పాటు భారతదేశంలో ట్రేడ్ మూవ్మెంట్ అంతా కూడా ఆర్గనైజ్డ్ సెక్టార్ అంటే సంఘటిత రంగం చుట్టూ తిరిగింది. కానీ ఈ రోజు పరిస్థితి ఈ ట్రేడ్ యూనియన్లు అన్ని కూడా అన్ని జాతీయతలను కూడా గుర్తించాయి. ఉత్తి సంఘటిత రంగంలో మాత్రమే పెట్టుకుంటే ట్రేడ్ యూనియన్ నడవదు, సంఘటిత రంగ కార్మికులు కూడా కలుపుకుంటే కానీ మనం ఏమీ చేయలేని పరిస్థితి అని. అంటే నిజం చెప్పాలంటే అది కొంచెం లేటుగా భారతదేశంలో ట్రేడ్ యూనియన్ ఆ విషయం గుర్తించింది. ఎందుకంటే ఈరోజు సంఘటిత రంగం ఎంత క్షీణించిపోయిందంటే వీళ్ళకి 4 గింతలు 5 గింతలు అసంఘటిత రంగంలో కార్మికులు అయిపోయారు. సో ఈరోజు ట్రేడ్ యూనియన్లకి వేరే దారి లేదు, అసంఘటిత రంగం కార్మికుల్ని కలుపుకుంటే తప్పించి ఈ ట్రేడ్ యూనియన్లో కూడా మనుగడ లేని పరిస్థితి వస్తోంది. ఆలోచనలో మార్పు అయితే వచ్చింది, గుర్తించారు అసంఘటిత రంగంలో కార్మికులు కూడా కలుపుకుని వెళ్లాల్సిన అవసరం ఉంది అని. ఎందుకంటే వాళ్ళని ఉపేక్షించిన కారణంగా ఈరోజు నెమ్మదిగా సంఘటిత రంగంలో కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ పేరు చెప్పి అసంఘటిత రంగం కార్మికులు తీసుకొని వచ్చి ఈరోజు వీళ్ళు మెజారిటీ అయిపోతున్నారు. ఎవరు రెగ్యులర్ కార్మికులు మెజారిటీ అయిపోతున్నారు, కాంట్రాక్ట్ కార్మికులు అవుట్సోర్సింగ్ మెజారిటీ అయిపోతున్నారు. కనుక ఆలోచనలో మార్పు వచ్చింది. బహుశా ఆ మార్పు మనం అనుకుంటున్న వేగంగా అయితే రావట్లేదు, బట్ డెఫినెట్ గా త్వరలోనే నిర్ధారణలో. బికాజ్ ఈ మధ్యనే ఐటీఎఫ్ లాంటి ఇంటర్నేషనల్ ట్రాన్స్పోర్ట్ దీనిలో పనిచేస్తున్న ఇంటర్నేషనల్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ కలకత్తాలో మీటింగ్ అయితే అటెండ్ అయి వచ్చాను. వాళ్ళు కూడా గుర్తించారు మనం అసంఘటిత రంగంలో కార్మికుల్ని, ఒక రిక్షా కార్మికుడిని, ఒక ఆటో కార్మికుడిని, ఒక తోపుడు బండి తీసుకెళ్లే కార్మికులు కూడా కలుపుకోలేకపోతే ఈ మేజర్ చేయడంలో కూడా మనుగడలేదనే విషయం వాళ్ళు గుర్తించారు. కానీ ఆ మార్పు మనం అనుకున్నంత వేగంగా రావట్లేదు, బట్ త్వరలోనే ఆ మార్పు వస్తుంది అని నేను బలంగా నమ్ముతున్నాను. ఇప్పుడు అడిగినందుకు ఎంత అవగాహనతో తెలియదు కానీ ప్రపంచంలో 7% ఆఫ్ ది వర్కర్స్ ఆర్ ఆర్గనైజ్డ్, 93% పీపుల్ ఆర్ నాట్ ఆర్గనైజ్డ్. ప్రపంచంలో డెవలప్ కంట్రీలో కూడా ఓన్లీ టోటల్ వర్కింగ్ క్లాస్ ఫోర్సెస్ 7% ఆఫ్ ది వరల్డ్ పాపులేషన్ హ్యాస్ బిన్ ఆర్గనైజ్డ్ ఇన్ ది ట్రేడ్ యూనియన్. రెండోది రిసోర్స్ ఎక్కడికి వస్తుంది, ఇప్పుడు గ్రామాల్లో వెళ్ళి అగ్రికల్చర్ తీసుకురావాలి. రిసోర్స్ ఇది ట్రేడ్ యూనియన్ ఆర్గనైజ్ చేసిన వర్కరు డబ్బు ఇస్తే నేను వెళ్ళి గ్రామాలలో ఆర్గనైజ్ చేయాలి. ఎంతవరకు ఇది పాసిబుల్ అవుతుంది? ఇది గవర్నమెంట్ కొద్దిగా శ్రద్ధ తీసుకొని గ్రామీణ ప్రజలను కొద్దిగా ఇంట్రెస్ట్ చేసి వాళ్ళను ఐకమత్యం చేస్తే దాంట్లో ట్రేడ్ యూనియన్ కొంత అవసరం వహిస్తుంది, కొంత వాళ్ళు ఆర్గనైజ్ చేయడానికి ముందుకు వస్తుంది. అది ట్రేడ్ యూనియన్ అలోన్ పోయి చేయాలంటే మరి ఇంకా డబ్బులు పొలిటికల్ పార్టీని ఇవ్వాలి, గవర్నమెంట్ ఇవ్వాలి. మన పేరైతే పర్మనెంట్ వర్కర్ ఇవ్వలేదు, ఈ పరిస్థితిలో చేయలేము. ఇది ఇంపాసిబుల్ ప్రపోర్షన్. ఇవాళ మన దగ్గర ఎక్కుందంటే అబౌట్ 89% ఆర్గనైజ్ వర్కర్స్ ఉన్నారు, 91% అన్ఆర్గనైజ్ వర్కర్స్ ఉన్నారు. 91% ఆర్గనైజ్ చేయడానికి 9% వర్కర్స్ కాంట్రిబ్యూట్ చేయాలి. ఇది చాలా ఇబ్బంది, చాలా చాలా కష్టంతో కూడినటువంటి పని. కాబట్టి ఇది కూడా అందుకే ట్రేడ్ యూనియన్ పొలిటికల్ పార్టీస్ కలిసి చేయవలసిన అవసరం ఉందా, లేక పొలిటికల్ పార్టీ ఇండిపెండెంట్ చేయగలుగుతుందా ఈ యొక్క ఆర్గనైజేషన్ అనేది ఇంకా పెద్ద క్వశ్చన్. దీనిపైన చర్చ జరుగుతూ ఉంది, చాలా పొలిటికల్ పార్టీస్ లో కూడా డిస్కషన్ పెడుతున్నది. ఈనాటి ఈ సమావేశానికి విచ్చేసి మన పెద్దలు సంజయ్ రెడ్డి గారు లేబర్ యాక్ట్ స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఏముంది అనే దాని మీద ఒక విశ్లేషణ ఇవ్వటం మనందరికీ సంతోషదాయకం. అదేవిధంగా ఇవాళ ఈ మీటింగ్కు రావటం వల్ల కొంతవరకు మొదలు నేను కొంచెం నొచ్చుకున్నా, ఎందుకంటే వీరకుమార్ గారు నన్ను జబర్దస్తిగా కూర్చుండబెట్టిందని. కానీ ఇలా కూర్చుండబెట్టినందుకు ఇవాళ నేను కొన్ని విషయాలు తెలుసుకోగలిగిన నేర్చుకుని నేను చేసేది ఏం లేదు కానీ తెలుసుకోగలిగిన అని చెప్పి అభిప్రాయంతో ఉన్నా. ఈనాటి సమావేశానికి విచ్చేసిన పెద్దలు సంజయ్ రెడ్డి గారికి, సాయిబాబా గారికి, రాంబాబు గారికి, నారాయణ గారికి, మీ అందరికి కూడా నేనే కృతజ్ఞతలు చెప్తూ సెలవు ఇవాళ